ఫ్రెండ్స్, ఇది ఒప్పో ఫైండ్ X6 Pro. ఈ ఫోన్ ఒప్పో పంపించింది, కానీ ఈ ఫోన్ ఇండియాకి వస్తుందా రాదా అనేది నాకు క్వశ్చన్ మార్కే. ఇది మాత్రం ఫ్లాగ్షిప్ ఫోన్ వీళ్ళది, టాప్ ఎండ్ ఫోన్, 80,000 పైన ఉండొచ్చు ప్రైస్ అయితే. ఎగ్జాక్ట్గా ఎంత పడతారు ప్రజెంట్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ అసలు ఇండియా తీసుకొస్తారో లేదో కూడా తెలియదు. ఏదైతే ఫోన్ వీళ్ళు పంపించారో ఇది కూడా మొత్తం మనకి చైనీస్లో అయితే ఉంది. లోపల ఇవ్వే ఇది మనకి గ్లోబల్ వర్షన్ అయితే కాదు, చైనీస్ వర్షన్ అయితే. సో ఇది ఎక్కువ మనం టెస్ట్ చేయడానికి కూడా ఏం లేదు. సో దీని మెయిన్ హైలైట్ కెమెరా. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం, బాక్స్ కంటెంట్ చూద్దాం, తర్వాత దీని స్పెసిఫికేషన్స్ కంప్లీట్ డీటెయిల్గా చూసిన తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే మాత్రం ఇది బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వస్తే మొబైల్ ఫోన్తో పాటు మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అండ్ కేస్ కూడా ఇస్తున్నారు. కేస్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. సేమ్ మనకి ఏదైతే ఫోన్ డిజైన్ ఉందో అదే డిజైన్లో వస్తుంది, అదే క్వాలిటీతో వస్తుంది. అండ్ బాక్స్లో 100W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. ఇవే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ ఇంకా మొబైల్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మొబైల్ ఫోన్ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది మీకు మొత్తం బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్లో వస్తుంది, సైడ్స్ మెటల్ అల్యూమినియం బాడీతో వస్తుంది, ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ సూపర్. నెక్స్ట్ దీని స్పెసిఫికేషన్ చూద్దాం ఫస్ట్, తర్వాత మనం మిగతా వాటి గురించి మాట్లాడతాం. దీనిలో ఫ్లాగ్షిప్ ఫోన్ అన్నీ ఉంటాయి. IP68 వాటర్ అండ్ రెసిస్టెంట్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి స్పెక్స్ మొత్తం. 6.82 ఇంచ్ డిస్ప్లే ఇది 2K డిస్ప్లే, LTPO ప్యానల్, 1 to 120Hz రిఫ్రెష్ రేట్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2500 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ ఉంది డిస్ప్లేకి. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, HDR10+ ఉంది, 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ అయితే సింప్లీ సూపర్. మీరు మూవీ చూడడానికి కానీ జనరల్ యూస్ చేసినప్పుడు డిస్ప్లే పరంగా మాత్రం ఏం కంప్లైంట్ లేవు. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అన్ని రన్ చేస్తుంది 8 Gen 2 మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 3 వేరియంట్స్లో వస్తుంది. 12GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది, 16GBతో ఎండ్ అవుతుంది. ఇది నా దగ్గర టాప్ మోడల్ 16GB ర్యామ్ అండ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మొత్తం మోడల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 100W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, వైర్ ఛార్జింగ్ ఇది. సో దీన్ని యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే 50% 10 minutesలో ఛార్జ్ అవుతుంది, 100% 28 minutesలో ఛార్జ్ అవుతుంది. అరగంటలోపు ఈ ఫోన్ మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. వైర్లెస్ ఛార్జింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇంకా మెయిన్ డిపార్ట్మెంట్ దీనికి కెమెరాస్ దీనిలో మీకు 3 కెమెరాస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ మీకు 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్, మెయిన్ కెమెరా 1 inch సెన్సార్తో వస్తుంది అండ్ ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉన్నాయి. అండ్ దీని మీకు హెసల్బ్లేడ్ పార్ట్నర్షిప్తో కూడా వస్తుంది. ఇక్కడ చూడ హెసల్బ్లేడ్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. కెమెరా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మాత్రం ఇది మీకు OnePlus 11 మీరు చూస్తుంటే మాత్రం దానికి ప్రో వర్షన్ అని చెప్పొచ్చు. OnePlus 11కి దీనికి పెరిస్కోపిక్ లెన్స్ యాడ్ అయితే. మెయిన్ కెమెరా OnePlus సెన్సార్, దీని సెన్సార్ కంప్లీట్ డిఫరెంట్. ఇది 1 inch సెన్సార్తో వస్తుంది. కలర్స్ ఇక్కడ మీరు చూడ చాలా బాగా వస్తుంది, డీటెయిల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఈవెన్ మనకి డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది. ఈ ఫొటోస్ కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. దీనిలో కూడా మీకు ఎక్స్పాండ్ మోడ్ ఉంటుంది. సో ఎక్స్పాండ్ మోడ్లో మీరు ఫొటోస్ తీయొచ్చు. బ్లాక్ అండ్ వైట్లో కూడా మీరు ఎక్స్పాండ్ యూస్ చేసి ఫొటోస్ తీయాలనుకున్న తీయొచ్చు. అండ్ లో లైట్లో కూడా మీకు చాలా మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి. నైట్ మోడ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను, Pixel 7 అయితే తీసిన ఫోటో, సేమ్ ఫోటో దీనిలో తీస్తే ఇక్కడ చూడొచ్చు నైట్ మోడ్. సో మీకు డీటెయిల్స్ కానీ మీకు ఈవెన్ బిల్డింగ్ అవన్నీ కనిపిస్తున్నాయి. దీనిలో మనకి అవి కూడా కనిపించట్లేదు. సో నైట్ మోడ్ పర్ఫార్మెన్స్ కూడా దీనిలో మీకు చాలా బాగుంది. అండ్ నైట్ టైం ఫొటోస్ తీసినా కానీ మీకు ఎక్కువ డీటెయిల్స్ ఇది క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి దీనిలో వైడ్ యాంగిల్ కెమెరా కొన్ని శాంపిల్స్ చూడవచ్చు. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా మీరు మ్యాక్రో లాగా యూస్ చేయొచ్చు. మ్యాక్రో షాట్స్ బాగా నచ్చాయి నాకు మెయిన్ వైడ్ యాంగిల్ కంటే. మ్యాక్రో షాట్స్ అయితే మాత్రం 50 మెగాపిక్సెల్ యూస్ చేస్తుంది కాబట్టి చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్. అండ్ ఇంకొకటి దీనిలో పెరిస్కోపిక్ లెన్స్ యూస్ చేసి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 120x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. 3x వరకు మీకు డీటెయిల్స్ బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఇది 120x అంటే మీకు అంత ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయొద్దు. మీకు అక్కడ ఉన్నది కొద్దిగా కనిపిస్తుంటుంది కానీ మరి క్లియర్గా నీట్గా అయితే మీకు కనిపించవు. వీడియో విషయానికి వస్తే మాత్రం డాల్బీ విజన్ ఉంది. 4K 30 FPS మీరు డాల్బీ విజన్లో వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరాలో మీకు ఆప్షన్ కనిపిస్తుంటుంది డాల్బీ విజన్ అని చెప్పేసి. సో అక్కడి నుంచి మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు, డాల్బీ విజన్ వీడియో. సో మీకు కొన్ని నార్మల్ వీడియోకి డాల్బీ విజన్కి నేను కొద్దిగా డిఫరెన్స్ నోటీస్ చేస్తాను. నార్మల్ వీడియో కూడా బాగానే వస్తుంది. నార్మల్ వీడియో మీరు 4K 60లో రికార్డ్ చేయొచ్చు. డాల్బీ 4K 30. డాల్బీలో మీకు డైనమిక్ రేంజ్ బెటర్ ఉంటుంది. మనకు కొద్ది కలర్స్ కొద్దిగా వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి. ఈ నేను డిఫరెన్స్ నోటీస్ చేస్తాను. సో ఒకవేళ మీరు డాల్బీ విజన్ యూస్ చేయాలనుకుంటే కెమెరాలు దీనిలో ఆప్షన్ అయితే ఉంది. అండ్ స్లో మోషన్ 1080p 240 FPS వరకు ఉంది. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇది 32 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా ఫొటోస్ బాగానే వస్తున్నాయి. అండ్ కెమెరాలో మీకు హెసల్బ్లేడ్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. మీకు OnePlus 11 మీరు యూస్ చేస్తుంటారు కదా, ఆ ఫిల్టర్స్ మీకు కెమెరాలో కూడా ఉంటాయి. సో 3 ఫిల్టర్స్ ఉంటాయి అవి. అండ్ ఫిలిం మోడ్ కూడా ఉంటుంది. దీనిలో మీరు ISO వైట్ బ్యాలెన్స్ ఇలాంటి అడ్జస్ట్ చేసుకొని మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఫిలిం మోడ్లో మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు 3xలో చాలా బాగా వస్తుంది. 3xలో పోర్ట్రేట్ షాట్స్ తీస్తే మాత్రం కొన్ని శాంపిల్స్
చూసినట్టు చూడొచ్చు, ఇవి కూడా మీకు బాగా వస్తున్నాయి. సో ఈ కెమెరా ఫోకస్డ్ ఫోన్ ఇప్పుడు షామీ 13 Pro లాగా అండ్ మీకు వివో X90 Pro ఇవి చూసారు కదా, సేమ్ అదే కేటగిరీ కిందకి ఇది కూడా వస్తుంది. సో కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇలా ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. అండ్ ఫోన్ చెప్తున్నా కదా, ఇండియాకి వస్తుందో రాదో క్వశ్చన్ మార్క్, నాకు కూడా ఏం తెలియదు. ఫోన్ అయితే పంపించారు చెక్ చేయమని చెప్పేసి, అండ్ ఇది అంత ఎక్కువసేపు కూడా మా దగ్గర ఉంచట్లేదు, తొందరగా తీసుకెళ్ళిపోతున్నారు కూడా, మేబీ వేరే వాళ్ళకి షిఫ్ట్ చేయడానికి, ఎందుకంటే ఎక్కువ ఫోన్స్ కూడా మేబీ వాళ్ళ దగ్గర లేవనుకుంటా. సో ఇది ఓవరాల్ అయితే మాత్రం చూద్దాం ఇది మార్కెట్లోకి వచ్చిన తర్వాత. సో ఇది కంప్లీట్ చెక్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే మొత్తం ఇది మనకి చెప్పా కదా చైనీస్ వర్షన్ ఇది. ఒకవేళ మనకి గ్లోబల్ వర్షన్ వస్తే అప్పుడు మనం దీనికి డీప్గా మనకి యాప్స్ ఇన్స్టాల్ చేయడం కానీ అట్లాంటివన్నీ చేయొచ్చు. దీనిలో ఆ ఫెసిలిటీలు ప్రజెంట్ లేవు. కెమెరాని కొద్దిగా చెక్ చేసాం, కొద్దిగా ఆ ఉన్న టైంలో మాకు కెమెరా పరంగా అయితే మాత్రం ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు మోస్ట్లీ, ఎందుకంటే ఇది బెస్ట్ కెమెరా ఫోన్. ఒక స్టేజ్లో ప్రపంచంలో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది కెమెరా పరంగా. తర్వాత హువావే బీట్ చేసింది. హువావే P60 Pro ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేసింది. ఒక స్టేజ్లో అయితే ఫస్ట్ ప్లేస్లో కూడా ఉండేది కెమెరా పరంగా. ఇది ఓవరాల్గా ఒప్పో ఫైండ్ X6 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియోని లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.